మొనగాడు. గండకీ నదీ తీరాన ఒక గొప్ప భవనం. ఆ భవనంలో గోవర్ధనుడనే రాజు. ఆ రాజుకు మాయా, ఛాయ అని 2 కుమార్తెలు. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకే అచ్చున పోసినట్టు ఉండటం చేత అందులో మాయ ఎవరో ఛాయ ఎవరో గుణాలను బట్టి తెలుసుకోవాలే గాని చూపులను బట్టి తెలుసుకోవడం కష్టమయ్యేది. ఇలా కొన్నాళ్లకు వాళ్లకు యుక్త వయస్సు వచ్చింది. ఎన్నోసార్లు రాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు. కానీ వాళ్లకు ఒక్కళ్ళూ నచ్చలేదు. రాజుకు విసుగెత్తిపోయింది. ఒకనాడు వాళ్లను పిలిచి, అమ్మాయిలు, మీ పెళ్లి గొడవ ఇక నేను తలపెట్టదలుచుకోలేదు. ఏ శ్రమైనా పడండి, భర్తలను ఎంచి తెచ్చుకోండి, అవసరమైతే దేశాటనం కూడా చెయ్యండి, నేను వద్దనను అని రాజు ఖచ్చితంగా చెప్పేశాడు. ఇదిలా ఉండగా ఒక రోజున అడవులలో లేళ్లను వేటాడుకుంటూ కీర్తికాంతుడనే రాజకుమారుడు ఆ తీరానికి వచ్చాడు. ఆ సమయాన అక్కడ రాజకుమార్తెలిద్దరూ బంతి ఆడుకుంటున్నారు. బంతిని ఎవరు ఎక్కువ ఎత్తుకు ఎగురవేయగలరో వాళ్ళు గెలిచినట్టు అని పందెం వేసుకున్నారు. అక్కడే ఉన్న కీర్తికాంతుడు, ఓస్ ఇదో గొప్ప, బంతి కొడితే మేఘమండలానికి తగలాలి అని అన్నాడు. అందుకు రాకుమార్తెలు, బడాయిలెందుకు, చేతనైతే కొట్టి చూపించు అని అన్నారు. నాకేం బహుమతిస్తారో చెప్పండి అని కీర్తికాంతుడన్నాడు. అప్పుడు అతన్ని వాళ్ళు తమ తండ్రి వద్దకు తీసుకుపోయారు. రాజు అతనిని ఆదరించి తన ఉద్యానవనంలో బంతి ఆట పోటీకి ఏర్పాటు చేశాడు. ముందు రాజకుమార్తెలు బంతి విసిరారు. తర్వాత కీర్తికాంతుడు విసిరేసరికి అతని మంత్రబలం వల్ల అది మేఘమండలంలోకి పోయి తిరిగి భూలోకంలోకి రానేలేదు. అతని ప్రజ్ఞకు అందరూ ఆశ్చర్యపోయారు. రాజు సంతోషించి, రాకుమారా, చూడగా నీవు మొనగాడివిగా కనపడుతున్నావు. నా కుమార్తెలను ఇద్దరినీ పెళ్లి చేసుకో, నా రాజ్యంలో అర్ధరాజ్యాన్ని ఏలుకో అని కోరాడు. కీర్తికాంతుణ్ణి చూడగానే రాజకుమార్తెలకు చేసుకుంటే ఇటువంటి ప్రజ్ఞాశాలినే పెళ్లి చేసుకోవాలి అని కుతూహలం కలిగింది. అయితే చూపులకు ఇద్దరూ ఒక్కలాగే ఉన్నప్పటికీ కీర్తికాంతుని మనస్సు ఏమోగాని మొదట్నుంచి ఛాయ వైపే మొగ్గుతూ వచ్చింది. అతడు తన మనస్సును రాజుకు వెల్లడించాడు. కానీ రాజు, నాయన, పెద్ద పిల్లకు పెళ్ళైతే గాని చిన్నదానికి చేయటానికి శాస్త్రం ఒప్పుకోదు. కనుక ఇష్టమైతే ఇద్దరినీ చేసుకో, లేకుంటే మాయాదేవినే చేసుకో అని అన్నాడు. అందుకు కీర్తికాంతుడు, సరే, మీ కుమార్తెలకు మంత్రవిద్యలో నేనొక పరీక్ష పెడతాను. 3 రోజుల లోపల ఎవరు ప్రజ్ఞ చూపితే వాళ్లను పెళ్లాడతా అని చెప్పాడు. రాజు ఇందుకు ఒప్పుకున్నాడు. తెల్లవారేసరికి కీర్తికాంతుడు అదృశ్యమైపోయాడు. కాని కనురెప్ప మోయకుండా మాయ అతన్ని రాత్రిపూట అంతా కనిపెడుతూనే ఉన్నది. పిట్టకైనా తను మాయమైపోవటం తెలియదనుకున్నాడు కీర్తికాంతుడు. అతనికి తెలియకుండానే మాయాదేవి అతన్ని వెంబడించింది. పోతే సమయం వచ్చినప్పుడు ప్రజ్ఞ చూపవచ్చు కదా అని ఛాయ అక్కడ్నే ఉండిపోయి తన మంత్రశక్తుల వల్ల వాళ్ల చర్యలను కనిపెడుతూ వచ్చింది. రాత్రి బయలుదేరిన కీర్తికాంతుడు వెనుదిరిగి చూడకుండా అడవులలో అలా పోతూనే ఉన్నాడు. మాయ కూడా నీడలాగా అతన్ని వెంబడిస్తూనే ఉన్నది. తెల్లవారగానే అతడొక మామిడి చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగాడు. అంతలోనే తనను పేరు పెట్టి వెనక నుంచి ఎవరో పిలిచినట్టయింది. నలుమూలలా పారచూశాడు. ఎవరూ కనపడలేదు. కాని ఆ ధ్వని మాత్రం సరిగ్గా మాయాదేవి కంఠధ్వనిలా ఉన్నది. కీర్తికాంతుడు గుర్తించాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. మనిషి ఎవరూ కనిపించలేదు. అయినా తను కూర్చున్న ఆ చెట్టును ఎవరో గొడ్డలితో నరుకుతూ ఉన్నట్టు చప్పుడైంది. చప్పుడు కావటమే కాదు, కొంతసేపటికల్లా చెట్టు పడిపోబోతుందా అన్నట్టు కదలిక కూడా పుట్టింది. అప్పుడు అతడు చిటారు కొమ్మ విరిచి మంత్రించి గాల్లోకి వదిలి తాను దానిపైన కూర్చున్నాడు. అది విమానంలాగా ఎగిరిపోయింది. కీర్తికాంతుడు ఎవళ్లకు పట్టుబడకుండా ఆకాశ మార్గాన వెళ్తూ ఉన్నాడే కాని అతని వెంబడే భూమి మీద మాయ కూడా వెళ్తూనే ఉన్నది. కీర్తికాంతుడు ఎంతసేపని ఎగరగలడు పాపం. మిట్ట మధ్యాహ్నమయ్యే వేళకు విమానం దిగి అతడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోబోయాడు. ఆ చెట్టుపైన ఒక పెద్ద తొర్ర ఉన్నది. అతడు ఆ తొర్రలో దూరాడు. దూరి ఒక భయంకర మాయ సర్పాన్ని కాపలా పెట్టాడు. మాయాదేవి ఈ చెట్టు వద్దకు చేరుకున్నది. కీర్తికాంతుడు ఆ తొర్రలో ఉండి తీరుతాడని నిశ్చయించింది. కాని క్రూర సర్పం కాటువేస్తుంది. మరెలా?
చేసేది లేక మళ్ళీ గొడ్డలితో చెట్టు కొట్టనారంభించింది. ఎంత కొట్టినప్పటికీ ఉక్కును మించిన ఆ గట్టి చెట్టు ఆమెకు లొంగలేదు. గొడ్డలి ముక్కలైపోయింది. తొర్రలో కూర్చుండే కీర్తికాంతుడు విల్లెక్కుపెట్టి బాణం వదిలాడు. కాని మాయ తక్షణమే ఒక తోడేలుగా మారి వికటంగా నవ్వుతూ పారిపోయింది. ఇంతలో అతనికి మిక్కుటమైన ఆకలి వేసింది. తొర్ర నుండి యువతలకు వచ్చాడు. ఒంటిమీద గుడ్డ కింద పరిచాడు. ఇప్పుడు అడవులలోకి వేటకు వెళ్ళి రావటం ఆలస్యమవుతుంది. 4 చేపలను పట్టి తెద్దాం అని అనుకొని గండకీ నదికి బయలుదేరాడు. అతను వేటకు వెళ్ళి వచ్చేటంతలో గుడ్డపరిచిన చోట చక్కటి కుటీరం వెలిసింది. ఆ కుటీరంలో నుంచి ఒక అందమైన చిన్నది అతనికి ఎదురు వచ్చింది. రాజకుమార, నేను ఈ వనరాజు కూతురును. మంత్రాలు తంత్రాలు మా ఇంటి విద్యలు. నా మహిమ వల్లనే ఇంతలో ఈ కుటీరం సృష్టించగలిగాను. నేను నీ సేవ చేసుకుందామని వచ్చాను, అంగీకరించు అని చెప్పి అతడు తెచ్చిన చేపలను అందుకున్నది. చేపలను అతి రుచిగా వంట చేసింది. కాని ఒక్క ముక్కైనా అతనికి రుచి చూపించకుండా అంతా తనే మింగేసింది. తనన్ని భోజనానికి పిలుస్తుందా అని కనిపెట్టుకొని ఉన్న కీర్తికాంతుడు పట్టలేక వంటగదిలోకి వెళ్ళగా అక్కడ నిజం తెలిసి వచ్చింది. అసలే ఆకలితో మండిపోతున్న అతనికి కోపమాగలేదు. ఆమెను మెత్తగా తన్నుదామనుకునేటంతలో ఆ కన్య మళ్లీ తోడేలు రూపం పొంది వికటంగా నవ్వుతూ పారిపోయింది. ఆమె మాయాదేవి అని అతడు తెలుసుకున్నాడు. అయితే ఎలా చిత్తు చేయటమా అనే తీవ్రాలోచనతో అక్కడే ఉండిపోయాడు. మర్నాడు మళ్ళీ కీర్తికాంతుడు చెట్టు కింద గుడ్డపరిచి చేపల కోసం గండకీ నదికి వెళ్ళాడు. 3 చేపలు పట్టి తెచ్చాడు. అతడు చెట్టు కిందకు వచ్చేటప్పటికల్లా నిన్నటి మోస్తారుగానే మళ్ళీ ఒక కుటీరం కనిపించింది. ఓహో, మాయలమారి మళ్ళీ వచ్చిందా అని అనుకుంటూ కీర్తికాంతుడు ఉగ్రుడై అలానే నిలబడిపోయాడు. అంతలోనే కుటీరం లోపల నుండి ఒక అందమైన చిన్నది వచ్చి ఎంతో వినయంగా అతని ఎదుట నిలబడింది. చూడగా ఈ కన్య నిన్న వచ్చిన ఆమెకు అచ్చు చెల్లెల్లానే అనిపిస్తున్నది. అతడు పలకరించలేదు. ఆమె అతని చేతిలోని చేపలను అందుకుంటూ, రాకుమారా, నేను ఈ వనరాజుకు చిన్న కూతురును. మంత్రతంత్రాలు మా ఇంటి విద్యలు. నా మంత్రబలం వల్లనే ఈ కుటీరం నిర్మించగలిగాను. నీ సేవ చేసుకోవాలని వచ్చాను, ఏలుకో అని అన్నది. మాయాదేవి మళ్ళీ ఈ వేషంతో వచ్చిందని తలచి అతడు తగు జాగ్రత్తలోనే ఉన్నాడు. ఆమె క్షణంలో వంట చేసి అతనికి వడ్డించింది. ఆమెను కూడా తన పంక్తిని కూర్చోమన్నాడు. అందుకామె, నేను మీ భోజనమైన తర్వాత తింటాను. స్త్రీలకు అదే మర్యాద. ఇంతకు నేను చేపలను మాత్రం తినను. మీ పైన ఉండే భక్తి చేత వండి పెట్టానే కానీ వాటిని తాకటం నాకిష్టం లేదు. నాకొక శాపమున్నది. ఏనాడైతే కాలువ పొంగి నా కాళ్లను తాకుతుందో తక్షణమే నేను నా సంతతి కూడా చేపలమైపోతాం అని చెప్పింది. ఆమె మాటలు కీర్తికాంతుడికి నచ్చాయి. ఆమె మాయాదేవి అయి ఉండదని నిశ్చయించుకొని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ కుటీరంలోనే కాపురం పెట్టాడు. కొంతకాలానికి వారికి 2 బిడ్డలు కూడా కలిగారు. ఆమె చెప్పిన శాపం కీర్తికాంతునికి ఎప్పుడూ గుండెలో మెదులుతూనే ఉన్నది. అందుచేత వారు ఎక్కడైనా కాలువ దాటవలసి వస్తే ఆమె కాళ్ళు తడవకుండా ఎత్తుకొని దాటించేవాడు. ఇలా ఒక రోజున భార్యా బిడ్డలను వెంటబెట్టుకొని కీర్తికాంతుడు కొండలకు పోయి వస్తున్నాడు. దారిలో ఒక చిన్న కాలువ దాటాలి. అతడు దాటాడు. భార్యా బిడ్డలు వెనక వస్తున్నారు. ఈ చిన్న కాలువకేముంది అని అనుకొని అతడు ముందు వచ్చేస్తున్నాడు. అయితే ఆ చిన్న కాలువ ప్రళయంగా పొంగింది. వాళ్ల కాళ్ళు తడియటం చేత 3 చేపలుగా మారిపోయి కాలువలో కొట్టుకుపోసాగారు. నా తప్పు తెలుసుకున్నాను. శాపం తప్పించుకునే మార్గం లేదా అని కీర్తికాంతుడు దీనంగా అడిగాడు. ఇది మాయ, నా వల్ల ఏమీ కాదు అని ఆ కన్య అన్నది. అప్పుడు మళ్ళీ మాయ అతని ఎదుటకు వచ్చి, ఇప్పుడైనా నేను నీకు నచ్చుతానా? నన్ను పెళ్లాడతావా అని అడిగింది. ఎటువంటి కష్టాలైనా రాని, నా మనస్సు మారదు అని అతడు నిష్కర్షగా అన్నాడు. అప్పుడు భవానీదేవి ప్రత్యక్షమైంది. నాయనా కీర్తికాంత, మాయా ఛాయ నా అనుగ్రహం వల్ల పుట్టిన బిడ్డలు. నీవనుకుంటున్నట్టు చూపులకే కాదు, గుణాలకు కూడా ఇద్దరూ ఒక్కటే. నీ వంటి మొనగాణ్ణి ఎంచి పెళ్లి చేసుకోమని నేనే వాళ్లకు చెప్పాను.
మాయాదేవి పరీక్షకు నీవు నిలిచావు, గెలిచావు. ఇంతవరకు నీ భార్యగా ఉన్నది ఛాయ. నువ్వు మాయను కూడా పెళ్లాడి సుఖంగా ఉండు అంటూ భవానీదేవి దీవించి అంతర్ధానమైంది. అంతలోనే కాలువలోని నీరంతా ఇంకిపోయి ఛాయ 2 బిడ్డలు చక్కగా బయటకి వచ్చారు. అందరూ కలిసి గోవర్ధన మహారాజు భవనానికి పోయి అక్కడ హాయిగా ఉన్నారు.